నాయకుడు సత్రం రామకృష్ణ గారికి, వేదికను అలంకరించినటువంటి మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జై బీసీ అనేటువంటి కార్యక్రమం మహోత్తరమైనటువంటి కార్యక్రమం. ఈరోజు కీర్తిశేషులు పెద్దలు నందమూరి తారక రామారావు గారు స్థాపించి పార్టీని అనేకమైనటువంటి బడుగు బలిగిన వర్గాల వారికి చేయూతనిస్తూ, అదే ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా మనకందరికి కూడా బడుగు బలిగిన వర్గాల వారికి చేయూతనిస్తూ ముందుకు పోతూ ఉన్నాడు. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఒకటే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో వచ్చారు, రాష్ట్రాలు రెండు విడిపోయాయి. విడిపోయిన తర్వాత ఆయన ఈ రెండు రాష్ట్రాల్లో నుంచి విడిపోయిన తర్వాత 2 లక్షల కోట్ల రూపాయలతో రుణంతో తీసుకొని వచ్చి మనకున్నటువంటి రైతన్నలకు కూడా ఆ రోజు వర్షాలు సరిగా సకాలంలో పడని పక్షంలో రైతన్నలకు కూడా 3 సార్లు కరువు మండలంగా ప్రకటించినటువంటిది మనం అందరం కూడా చూసాం. మనమందరం కూడా 1,00,000 నుంచి 50,000, 1,00,000 ఇవన్నీ కూడా రైతన్నలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే అనేకమైన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మనందరినీ కూడా ఆదుకున్నాడు అంటే ఎలాంటి పరిపాలన విధానం ఆయనకు తెలుసో మీకు అందరికీ తెలిసిండాల. అతిరథ మేధావులందరూ కూడా ఈరోజు ఎంతో సీనియర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ లీడర్లందరూ కూడా వలస బాట పట్టి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అదేవిధంగా మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనమందరం కూడా సమిష్టి కృషి, బీసీ బడుగు బలిగిన వర్గాల వారందరం కూడా కృషి చేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మన యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసే విధంగా ఉన్నారు. కాబట్టి కేఈ శ్యాంబాబు గారు ఈరోజు జిల్లాలో బడుగు బలిగిన వర్గాల వారికి బీసీ కులాల్లో మనకు ఒక వెన్నెముకలాగా ఉండి మనకు ఆదరాభిమానాలతో స్వేచ్ఛ స్వతంత్రం ఇస్తూ మనందరినీ సమాన భావనలతో చూస్తూ అలాంటి లీడర్ని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రం విడిపోయే టైంలో రాజధాని నిర్మాణం కొరకు సాక్షాత్ అసెంబ్లీలో సంతకం చేసి రాజధాని అమరావతిని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి సభాముఖంగా సంతకం పెట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఒక్కసారి అవకాశమే అని అందరినీ వేడుకుంటూ మనమందరికీ మోసం చేసి 99 అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి మన పొట్టని కొట్టే విధంగా తీర్చిదిద్దుతున్నాడు. మనమందరం కూడా సమయం ఆసన్నమైంది. మనమందరం కూడా ఈరోజు మనం గతంలో ఈ రోజుకి మనం గుర్తించకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాష్ట్రం అంధకార జీవితంలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే దయనీయమైన పరిస్థితి. నిత్యావసర ధరలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు అయితేనేం కానివ్వండి, అనేకమైన ఇసుక కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, మట్టి కానివ్వండి, అనేకమైనటువంటి వాళ్ళ యొక్క నాయకులు అమ్ముకొని తింటున్నారంటే మీరందరూ కూడా గతంలో మనం చేసినటువంటి అభివృద్ధి పథకాలు అవన్నీ కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగింటి ఆడపడుచుల ఆత్మగౌరవం కాపాడే విధంగా తెలుగుదేశం గవర్నమెంట్ లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం ఇచ్చాం, రైతన్నలకు ట్రాక్టర్లు ఇచ్చాం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు లోన్లు ఇచ్చాం. ఇదే కలవట్ల గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నేనే స్వయంగా వచ్చి బ్యాంకుల్లో లోన్లు ఇప్పించినటువంటి దాఖలాలు ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మనకు ఆ అవకాశాలను ఇచ్చినటువంటి వాయిస్ ఎవరు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చారు. కేఈ కృష్ణమూర్తి గారు మనకు ఈ సర్వీస్ చేయమని చెప్పి ఆ రోజు మీకు అందరికి కూడా వచ్చి అవకాశాలు ఇచ్చాం, లోన్లు ఇప్పించాం. వీటన్నిటి కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు పరిపాలన విధానాన్ని మనందరం కూడా మైండ్ సెట్ పెట్టుకొని ఆలోచన చేస్తే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం
సూపర్ 6 అనేటువంటి పథకాలను ఏర్పాటు చేస్తూ చంద్రబాబు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. 20 లక్షల కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరుగుతోంది. లేదంటే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఇంట్లో విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున, ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అలా 15,000గా ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరికీ కూడా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా రైతన్నలకు మనల్ని పంటలు పండించకపో మనకు 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానంటున్నాడు. అదే 20 కట్టెల పొయ్యితో ఇబ్బంది పడుతున్న మహిళలందరినీ కూడా గమనించి ఈరోజు గ్యాస్ కొనాలంటే అత్యధిక ధరలతో కొనలేకపోతున్నారనేటువంటి సహృదయంతో ఈరోజు గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వడం జరుగుతూ ఉంది. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకు ఈరోజు 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి. మహిళలందరూ కూడా మనకు శుభకార్యాలకు కానీ హాస్పిటల్స్ కానీ అన్ని సౌకర్యాల కోసం బస్సు ప్రయాణం మనకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే విద్యార్థినీలు మహిళలు ఉన్నారో ఇంటర్ చదివిన ప్రతి మహిళలకు మరికి కళలకు సహకారం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు యాప్ను ఓపెన్ చేసి మహిళలకు 5 లక్షల రూపాయలు పావలా వడ్డీకి ఇవ్వడానికి గెలిచిన వెంటనే ఏ బ్యాంకులు ఇచ్చినా ఆ బ్యాంకులో 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా మనం మనసు పెట్టి ఆలోచన చేయాలి. మనమందరం కూడా వృద్ధులకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే దాదాపుగా 4,000 రూపాయలు పింఛను ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా గమనించాలి. మనం ప్రతి ఒక్కరికి కట్టల కాడ కానీ గ్రామంలో కానీ ఇండ్ల పక్కన వాళ్ళకి కానీ మన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను సూపర్ 6ని ప్రతి ఒక్కరు తెలియజేసి మంచి మెజారిటీతో గెలిపించుకొని శ్యాంబాబు గారిని బీసీ నాయకత్వాన్ని బలపరుచుకుని మనమందరం కూడా నాగరాజు గారికి ఒక ఓటు, శ్యాంబాబు గారికి ఒక ఓటు తప్పకుండా వేస్తే మనమందరం కూడా మంచి అభివృద్ధిలో సురక్షితంగా సుభిక్షితంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మీరందరూ గమనించాలి. ఒక్కసారి టెడుకో ఇండ్లు చూస్తున్నారో లేదో, పేద ప్రజనికి ఎంతో మందికి చంద్రబాబు నాయుడు గారు 1,000 ఇండ్లు కట్టించే ఈరోజు గృహ ప్రవేశాలు లేకుండా చేస్తున్నటువంటి జిగుప్సతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేగిన ప్రజావేదిక విజయవాడలో నిర్మాణం చేసినటువంటి ప్రజావేదికని ఆయన అక్కడికి పోలేని ఈర్ష్యతో కూల్చివేయడం జరుగుతుంది. అంటే ఎలాంటి భావనలు కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు మీరు అందరూ గమనిస్తున్నారో లేదో, జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకరణ రోజే ఆయన స్టేజ్ కుప్పకూలింది. ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. 2 సార్లు కరోనా రావడం జరిగింది. అంటే బాబు గారు ఉంటే వర్షాలు పడవలేదు అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే 2 సార్లు కరోనా వచ్చి మనం ఎంత కష్టాలు పడ్డాం. అదే ప్రమాణ స్వీకరణలో స్టేజ్ కుప్పకూలింది. మరి అదే 5 సంవత్సరాలుగా చేశాడు. మనల్ని ఏమాత్రం ఆదుకున్నాడు. ఇవన్నీ నవరత్నాల స్కీములు అని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పాడు. నవరత్నాల స్కీములు ఎంతవరకు? 11 లక్షల కోట్ల రూపాయలు మన మీద 1,00,000 రూపాయలు ఇచ్చి 10 లక్షల రూపాయల రుణాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈ 11 లక్షలు అంటే ఈయనకు రికవరీ చేసే విధానం తెలియదు, కంపెనీలు తీసుకొని రావాల్సిన విధానం తెలియదు, సలహాదారులు సరిగా లేరు, సీనియారిటీ లేదు. ఇవన్నీ కూడా లోపాలు ఉన్నాయి. మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిగిన గమనించకపోతే మనము పొరపాటునగిన వేసామా, ఒక్కసారి అవకాశం ఇచ్చాం, మళ్ళీ అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం నుంచి విడిపోయి మనం వలసలు పోయే అవకాశాలు ఉంటాయి. దయచేసి బడుగు బలహీన వర్గాల వారికి, బీసీలకే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి సోదరి మనులందరూ కూడా మరీ చెప్తున్నా, కేఈ శ్యాంబాబు గారికి ఒక ఓటు, నాగరాజు గారికి ఒక ఓటు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.